యొక్క ముఖమండలాన్ని చూస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాభికుని కోర్మి ఆడుబిడ్డ భుత్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి విఘ్నేశ్వరుడు గబగబా వచ్చి ముద్దుల కొడుకు కదువు అమ్మకి గబగబా వచ్చి అమ్మ పక్కన కూర్చుని అమ్మ వీడికి ప్రాణోత్క్రమణ అవుతోందా బాధపడుతున్నాడా ఈ జీవుడు అమ్మ నువ్వు విసురుతున్నావా ఉండు నువ్వు అమ్మ నువ్వు అంత శ్రమపడాలా అని తన తొండంతో గంగానదీ జలాల్ని పీల్చి తెచ్చి చల్లటి నీళ్లు ఒళ్ళంతా చల్లుతాట. ఆ గంగని చల్లుతుంటే డుంటి గణపతి వచ్చి పక్కన కూర్చుంటే ఆయన వంక ఇలా చూసి ఏనుగు ముఖాన్ని చూస్తే తాను లక్ష్మీస్థానం. అందున గణపతి ప్రసన్నమూర్తి ఆ డుంటి విఘ్నేశ్వరుని యొక్క ముఖమండలాన్ని చూసి పొంగిపోతుంటే ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి నేని గురు. అసలే చల్లని తల్లి మా అమ్మ గంగ ఎంత పరమపావనియో లోకపావని. తలుచుకుంటే పాపములు పోగొడుతుంది. భవాంగ పతితంతోజం పవిత్రమితి పస్పుషు అంటారు వాల్మీకి మహర్షి. అటువంటి గంగ తాను సాకారమై చల్లటి బట్టతో నడిచి వచ్చి పక్కన కూర్చుని మా అమ్మ ఆపాదమస్తకం చల్లనే కదూ గంగమ్మ చల్లటి చేత్తో ఒళ్ళంతా నిమురుతుంది. అప్పుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు కాలాగ్రమున తీర్చు భచితరేక. ఏమి భయపడకయా నువ్వు పరమేశ్వరుల్లో కలిసిపోతున్నావు బెడ్డ పెట్టుకోకని ఆ పడిపోయి ఉన్నటువంటి ఆ జీవి శరీరానికి ఆ ఎడం చేతిలో విభూతి వేసుకుని ఆ గంగమ్మ అక్కడే ఉందిగా ఆ చుక్క నీళ్లు వేసుకుని తడిపి ఆ భస్మ మీద చెయ్యి పెట్టి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ప్రమదగణాధిపతి అయినటువంటి ఆ భృంగి ఆ విభూతిని తీసి ఆయన యొక్క లలాటమునకు పెడతాట. ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భజిత రేఖ. అప్పుడు ఇక ఆఖరి ఊపిరి వదలడమో తీయడమో జరుగుతూ ఉంటుంది. తీసి వదలకపోయినా మృత్యువే, వదిలి తీయకపోయినా మృత్యువే. దానంత దగ్గరగా ఏదీ ఉండదు కాదు. భార్య కూడా అంత దగ్గరగా ఉండదు. ఒకడు తీశాడు వదలలేదు చచ్చిపోయాడు, ఒకడు వదిలేడు తీయలేదు చచ్చిపోయాడు. ఇంకంతకన్నా దగ్గరగా ఉంటుంది లోకంలో. కాబట్టి ఇప్పుడు శివుడు ఏం చేస్తాడో తెలుసాన్ని, పీల్చి విడిచిపెట్టని వాణ్ణి విడిచిపెట్టి పీల్చని వాణ్ణి అని రెండు రకాలు చేయకుండా పీల్చి విడిచిపెట్టేవాడిగా చేస్తారు. ఆఖరి శ్వాస విడిచేవాడిని చేస్తారు. ఆఖరి శ్వాస విడవడం అంటే పీల్చుతారు. పీల్చి ఆయన ఏం చేస్తారంటే వీళ్ళు ముగ్గురు చుట్టూ కూర్చుని ఉండగా వీళ్ళ నలుగురు ప్రాశంచ ఘంటాం, ఆయన నడుముకి గంటలు ఉంటాయి. సుగంధిం పుష్టివర్ధనం, ఆయన వస్తూ ఉంటే ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, పేరుకున్న నెయ్యిలా ఉంటాడు నా తండ్రి. ఎంత సువాసనో పరమేశ్వరుడు వస్తుంటే అసలు పరమేశ్వరుడి వంటి సౌందర్యమూర్తి లోకంలో లేరు. అందుకే కదా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు సేవించి సేవించి ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాడు భార్యగా. దానత్వం వృషభత్వమర్ధవకుశ భార్యాత్వం ఆర్యాపతే గోణిత్వం సఖిత మృదంగ మహత చేత్యాది రూపందమవు తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహవాగో పూజ్యతరస్సయీ మహిమచేత్కోవా తన్యోధిక అన్నారు శంకర భగవత్పాదులు. ధూర్జట్ అన్నాడు, ఏమయ్యా అందరూ ఏమో విష్ణు భగవానుడు చాలా అందంగా ఉంటాడంటారు, శివుడేమో ఏదో పావులు వేసుకుంటాడంటారు. ఇంత అందంగా ఉన్నవాడివి నువ్వెలా సాటి పురుషుడు పరమశివుణ్ణి చూసి వలచి ఆయన దగ్గరికి వెళ్ళావయా? దాన్ని ఎనుగుతో దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము ఉగ్రమగు భోగి కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియుం నీ పాద మూలంబునం చేర్చం నారాయణుడెట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. ఆ విష్ణుమూర్తి నీ పాదముల దగ్గర ఎలా పెట్టారయా మనసు అన్నాడు దుర్జటి. నిందాస్తుతి ఎంత అందగాడివు, అంతటి మహానుభావుడు. ఆయన నడిచొస్తుంటే గంటలు మోగుతుండగా పరమేశ్వరుడు నడిచొచ్చి దగ్గర కూర్చుని ఆయన ఇలా బాగా దగ్గరగా ఉండి వాడి ముఖానికి ఆయన ముఖం తగులుతుండగా ఆయనకి కందర్పుడు అని పేరు. గంధర్పుని యొక్క దర్పణం అణిచినటువంటి అందగాడు. కపద్ది అని పేరు. పెద్ద జటాజూటం అరుణజటేశ్వరుడు, ఇలా జటలు వేలాడుతుంటాయి ఎర్రగా. ఆయన ఇలా వంగితే ఆ జటలు వచ్చి ప్రాణోత్క్రమణమైన జీవుడికి తగులుతుంటే యముడు పాశం వేయడమే.
హడిలిపోవద్దు, వక్షస్థలం మీద దన్నాడు యమధర్మరాజు గారిని. అప్పటి నుంచి హడలైంది. మార్కండేయుడి ప్రాణములను బుగ్గడిస్తుంటే నేను శివనామం చెప్తుండగా యముడు నన్నేం చేయగలడన్నాడు. యముడు ఏమైనా చేస్తాడేమో అని లేదు. కింకరిష్యతి వయ్యమహ, నేను చంద్రశేఖరుడి పాదములు నేను పట్టుకుంటే యముడు నన్నేం చేస్తాడన్నాడు. దీనికి కోపం వచ్చింది. ఏమిటని ఏం చేయలేదు, నిన్ను పాశం వేశాడు. ఆయన శివలింగం పట్టుకున్నాడు. ఆ పాశం వేయడంలో శివలింగానికి ఆయనకి కూడా పడింది. ఆయన అంత భక్తితో నన్నేం చేస్తారని అడిగితే ఊరుకోకుండా పాశం వేస్తావా అని లేచి వచ్చి ఎడంకాలి పాదంతో తన్నాడు. చంపే యముడు చచ్చిపోయాడు. వెంటనే శంకరులు అన్నారు, వక్షస్థానమంత కచ్చకటినా పస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమస్సురశిర కోటీర సంఘర్షణం కర్ణేదం మృదులస్య కామక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో తదాంగీకురు. తండ్రి యమధర్మరాజు కఠిన వక్షస్థలాన్ని తంటుంటే ఆ పాదం ఎంత సొక్కిపోయిందో, మళ్ళీ ఎక్కడ ఏమాత్రం నీళ్లు పిలుస్తారో ఎప్పుడు అంత కాళ్ళు ఎప్పెడుతుంది. ఓ చెప్పిస్తాను వేసుకో, నా మనసన్నైనటువంటి మణిపాదుకని కొనుక్కో. ఎలాగో అలా మనసుని పరమశివుడి పాదముల దగ్గర పెట్టడాన్ని నేర్పారు శంకర భగవత్పాదులు మనకి. కాబట్టి ఆయన జటలు మనకి తగులుతూ ఉంటే యముడు పాశం వేయగలడా? మహానుభావుడు వచ్చి ఇలా ఉండి వాడి గడ్డం కింద చెయ్యి పెట్టి వాడి కుడిచివి తన నోటి దగ్గరికి వచ్చేటట్టుగా తల తిప్పుకుని ఆ కుడిచివి దగ్గరికి ఇలా నోరు పెడతాట. పరమేశ్వరుడే వచ్చి ఇలా కుడిచివి దగ్గర ఆ నోరు పెడితే అసలు ప్రాణోత్క్రమణం యొక్క బాధ ఉంటుందండి. ఇంకా అబ్బా అని వాడు పొంగిపోయి ఆయన వంక చూస్తుంటే తారకాన్ని ఉపదేశిస్తాడు కుడిచివిడు. ఆయనేగా మొదటి గురువు లోకానికి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ తారకాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించగానే ఆ జీవుడు ఆఖరి ఊపిరి విడిచిపెడుతూ ఆ తారకాన్ని పలుకుతాడు. నువ్వు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు తారక మంత్రాన్ని పలికావురా అని తనలో కలిపేసుకుంటాడు. అది చీమ కానివ్వండి, బావ కానివ్వండి. రామకృష్ణ పరమహంస ఇది విని అలా జరుగుతుందా కాశీపట్టణంలో అని ధ్యానంలోకి వెళ్ళి చూశారు. చచ్చిపోతున్నటువంటి చీమ దగ్గర నుంచి మనుష్యుని వరకు ఇంతమందికి పరమేశ్వరుడు తారకం ఉపదేశిస్తుండగా ఆయనకి దర్శనమైంది. ఆయన పొంగిపోయారు, అవును కాశీపట్టణమే అని. అందుకే ఆయనకి సదాశివుడు అని పేరు. సదాశివ అన్న నామం ఇంకెవ్వరికి లేదు. సదా బ్రహ్మ, సదా విష్ణు అలా ఉండదు. సదాశివ. కోపంగా ఉన్నాడన్నట్టు కనపడతాడంటే ఉత్తిరి లోపల ఆయన ఎప్పుడు శివుడి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఉత్తినే రుద్రుడైపోయినట్టు వేషం కడతాడు. ఎందుకు అంటే ఇక్కడ వ్యవస్థని చక్కబరుస్తాడు. కోపంగా ఉన్నట్టుగా కనపడి మాట్లాడితే అయ్యి బాబోయ్ ఆయనకు అందుకు కోపం వస్తుందన్నా నా తప్పుది. నిజంగా ఆయన కోపం వస్తుంది అనుకుంటున్నారా? ఆయనకి అలా కోపం వస్తే ఆయన సదా శివుడు ఎందుకు అవుతాడు? ఎప్పుడూ శివుడు ఎందుకు అవుతాడని, ఎప్పుడూ శివుడు అంటే ఎప్పుడూ కోపం ఉండదని గుర్తు. కానీ విగ్రహ లోకాన్ని రక్షించడానికి కోపాన్ని నటిస్తాడు. కాబట్టి మహానుభావుడు ఇక్కడ కైవల్యం ఇవ్వడం కోసమని కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణ అవుతున్నటువంటి జీవుల యొక్క కుడిచివిలో తారక మంత్రోపదేశం చేస్తాడు. అందుకే కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెట్టినటువంటి ప్రతి జీవుడు ఈశ్వరుని యందు కలిసిపోతాడు. కలియుగంలో కాశ్యాంతు మరణాముక్తి, కాశీపట్టణంలో చచ్చిపోవడం అంత గొప్ప విషయంగా శాస్త్రం చెప్పింది. అందుకే ఆ శ్రీనాథుడు ఎంత అనుభవించాడో. పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ. ఎప్పుడు వస్తాడంటే శివుడు పెద్ద నిద్రకి మాదన్ను పెడుతుంటే చూడండి. బాగా అలసిపోయాడు అనుకోండి, ఇంకా రేపటి కార్యక్రమం ఏదైనా చెప్తున్నారు అనుకోండి, వింటూనే అంతేరా ఏమన్నారు అంటే మాదన్ను పెడుతున్నాడంటారు. నిద్రకి లోకి జారిపోతున్నాడు. కానీ రేపు పొద్దున లేస్తాడు. అది పెద్ద నిద్రకు మాదన్ను పెట్టి వేళ మృత్యువు. అది పెద్ద నిద్రకి మాదన్ను పెడుతున్నాడు. ఇక లేవడం. పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించినప్పుడు కాశీ. ఈ కాశీపట్టణంలో తారకాన్ని ఉపదేశిస్తాడు. ఇటువంటి కాశీపట్టణంలో మనం ఉన్నాం. అందుకే చచ్చిపోతానేమోనన్న బండి కాశీలో అక్కర్లేదన్నాడు. ఇక ఆ బెంగ లేనప్పుడు ఏ బెంగ పెట్టుకోవాలి? అదృష్టవశాత్తు ఇక్కడ కానీ ప్రాణం విడిచిపెట్టాడా వాడు ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు. ఇక వాడికి మళ్ళీ జననము లేదు, మరణము లేదు. జననం లేని వాడికి మరణం ఎక్కడిది? అంత గొప్ప పట్టణం కాశీ. అందుకే
కాశీ గురించి చెప్తూ పరమేశ్వరుడే పార్వతీదేవితో ఒక మాట అన్నాడు. ఏమండి, కాశీపట్టణం ఇంత గొప్పది అంటారు కదా, ఒక్కసారి మీ నోటితో వినాలనుంది. ఇది సులువుగా చెప్పండి, కాశీ గొప్ప అన్నాడు. ఆయన అన్నాడు, వినాలనుందా పార్వతి? చెప్తాను చూడండి. 4 మాటలు ఆవిడ్ని పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి, అస్తమానం రే నాన్న రే నాన్న రే నాన్న అని కొడుకుని అస్తమానం సంబోధించి మాట్లాడతాడే, అలా 4 మాటలు పార్వతీదేవిని పిలిచి మరీ చెప్పాడు. ఆయన పిలిచి చెప్తూ అన్నాడు, ఓ పార్వతి, కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, నెలత ఉపపాతములకు విషము కాశీ, భామ కళ్యాణములకు ఆటపట్టు కాశీ, ఇంటి మోక్షములకు పుట్టినిల్లు కాశీ. 4 మాటలు పిలిచి ఎంత సూక్ష్మంగా చెప్పాడో చూడండి. పాపములకు ఎదుర్చుక్క కాశీ, పాపం కాశీ ఎదురుపడ్డాయనుకోండి, కాశీ ముందు పాపం కాలిపోతుంది. ఎప్పుడు ఎదురుపడుతుంది? పాపము రోమకూపములను ఆశ్రయించి ఉంటుంది, ప్రత్యేకించి తల వెంట్రుకలను ఆశ్రయిస్తాయి పాపాలన్నీ. అందుకే బుద్ధి అక్కడి నుంచే పుట్టేట్టు చేస్తాయి. అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలనీలాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన మన పాపములను పుచ్చుకుంటాడు, పాపములను కడిగేస్తాడు. కాబట్టి అది క్షవరశాల కాదు, కళ్యాణకర్త. శుక్రవారం ఇవ్వచ్చా అండి, మంగళవారం ఇవ్వచ్చా అండి, రాత్రి ఇవ్వచ్చా అండి, పగలు ఇవ్వచ్చా అండి, నీ పాపం పోవడానికి ఏదైనా శుభముహూర్తం. కాబట్టి అది కళ్యాణకర్త. వేం పాపమును కటా తొలగించేవాడు కాబట్టి ఈశ్వర, వేం కట ఈశ్వర వెంకటేశ్వర. వెంట్రుకలు ఆశ్రయించి పాపములు ఉంటాయి. మీరు కాశీలోకి ఎడదామని వచ్చారనుకోండి, కాశీ పాపము ఎదురుపడుతుంది. ఇప్పుడు కాశీలోకి వెళ్ళడానికి అనుమతిస్తున్నానని పరమేశ్వరుడు అన్నారనుకోండి, కలి ప్రవేశింపడానంద కారణముల మీతో పాపాలు ఎలా వస్తాయి? అందుకని అవి విడిపోతాయి. అందుకే కాశీలోకి వచ్చేటప్పుడు పాపాలు ఎగిరి చెట్టు కొమ్మల్ని పట్టుకుంటాయి, బయటికి పోతాయి. కారణం ఏమంటే వీడు కాశీలోకి వెళ్ళిపోతున్నాడు, ఆయన అనుగ్రహం ఉంది, ప్రవేశించగలిగాడు. ఆయన లోపలికి వెళ్ళగానే ఆయన పాపాలు పైకి ఎగిరి చెట్లని పట్టుకుంటాయి. కాబట్టి కాశీ పాపములకు ఎదుర్చుక్క కాశీ, కాశీ పాపములను ఎదురుకుండా ఉండవు. అసలు సూర్యుడు వస్తే చీకటి ఉండదంటే ఎవరైనా అన్నారనుకోండి, అంతకన్నా పిచ్చి మాట ఇంకోటి లేదు. సూర్యుడికి చీకటి తెలియదు. సూర్యుడికి తెలియదు అంటే తెలుసా అండి, చీకటే. ఎప్పుడైనా సూర్యుడి చీకటి చూద్దాం అనుకున్నాడు అనుకోండి, కుదరదు. అలాగే ఉపపాతములకు విషము కాశీ, ఉపపాతకములు ఉంటాయి, మహాభయంకరమైనటువంటి పాపములు, వాటికి విషం కాశీపట్టణం. కాశీపట్టణంలోకి వచ్చాడంటే అవన్నీ చచ్చిపోతాయి, అంటే అవన్నీ తొలగిపోతాయి. బ్రహ్మమురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురస్వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత చేవితలింగం భావైర్భక్తిభిరేవ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ
कारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गम्